విశాఖ వేదికగా 2 రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది. దీనికోసం ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు కోసం 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం తెలుస్తోంది. ఇక 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీహరి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీహరి, ప్రస్తుతం ఏర్పాట్లవి ఎలా జరిగాయి, అదేవిధంగా అక్కడ ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సిఐఐ సదస్సుపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ చందు, విశాఖ వేదికగా ఏదైతే ఉందో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అధికారులు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నేడు మొదటి రోజు ఏదైతే ఉందో మొదటి రోజు మొత్తం 2 రోజుల పాటు ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు అయితే నిర్వహిస్తారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు, రెండో రోజు మొత్తం 45 సెషన్స్గా అయితే విభజించారు. మొదటి రోజు చూసుకున్నట్లయితే 25 సెషన్స్ అయితే జరగనున్నాయి. దీంట్లో సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా రాష్ట్ర దేశ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో దేశ ఉపరాష్ట్రపతి కూడా పాల్గొంటారు. సిపి రాధాకృష్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇందులో ప్రధానంగా కూటమి మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. పీయూష్ గోయల్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ వంటి సీనియర్ మంత్రులు కూడా ఇందులో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 33 దేశాల నుంచి కూడా 3000 మంది ప్రతినిధులు అయితే ఈ సమ్మిట్కి అయితే హాజరవుతున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేక ఆహ్వానంతో పాటు వీరికి కావాల్సిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే తొలి రోజు భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం తొలి రోజు సదస్సులో అయితే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీస్కి సంబంధించిన వర్చువల్గా కూడా సీఎం చంద్రబాబు అయితే పాల్గొంటారు. వీటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే 25 సెషన్స్లో, కీలక సెషన్స్లో అన్నింటిలో కూడా సీఎం చంద్రబాబు అయితే పాల్గొనే పరిస్థితి కనబడతా ఉంది. సదస్సుకు ఈ 2 రోజులు భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో అయితే పలు కీలకమైన కంపెనీలు గూగుల్, అదేవిధంగా ఆర్సీఎల్ఆర్ మిట్టల్, అదేవిధంగా బీపీసీఎల్తో పాటు వీటన్నిటితో పెద్ద ఎత్తున ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా క్లస్టర్లుగా విభజించి ఇటు విశాఖ అయితే ఐటీ హబ్, టూరిజం ఈ పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతూ నడుస్తుంది. ఇదే కాకుండా మనకు చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని ఏదైతే ఉందో అక్కడ కొన్ని అమరావతి రాజధానితో పాటు ఎడ్యుకేషన్ హబ్గా అయితే దాన్ని తీర్చిదిద్దేందుకైతే మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. పలు దేశాలకు సంబంధించిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో కూడా వారు ఏర్పాటు చేసేందుకైతే పూర్తిగా ముందుకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇదే కాకుండా ఇంకోటి చూసుకున్నట్లయితే తిరుపతి చిత్తూరు జిల్లా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అక్కడ ఇండస్ట్రీస్, ఇంధన రంగం, గ్రీన్ హైడ్రోజన్, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పరిశ్రమలు అయితే అక్కడ ఏర్పాటు చేసేందుకైతే కృషి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ఏవైతే పరికరాలు ఉంటాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ తయారయ్యే విధంగా పెద్ద యూనిట్లు అయితే ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 33 MOUలు కూడా కుదిరాయి. వీటన్నిటికీ సంబంధించి కోట్ల రూపాయలు, దగ్గరగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈరోజు రేపు అయితే పెద్ద ఎత్తున MOUలు జరుగుతాయి. వీటన్నిటితో పాటు రాష్ట్రంలో యువతకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద ఎత్తున ఉపాధి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందే పరిస్థితి కనపడతా ఉంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.